హగ్గింగ్ అనేది విదేశాంగ విధానం కాదు అని మాక్ చేసిన రాహుల్ గాంధీ. నిజానికి 2018లోనే పార్లమెంట్లో మోదీని హగ్ చేసుకున్నారు. ఇప్పుడు ఇటలీ ఎంబసీ నుంచి కూడా స్పందన వచ్చింది. పూర్తి కథ ఇప్పుడు చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ్ జియో పల్స్. ఆగస్టు 13న ఢిల్లీలో రచనాత్మక కాంగ్రెస్ నేషనల్ కన్వెన్షన్లో రాహుల్ గాంధీ మోదీ విదేశాంగ విధానంపై వ్యంగ్యంగా మాట్లాడాడు. అది పెద్ద వివాదంగా మారింది. ఇటలీ రాయబార కార్యాలయం వరకు వెళ్ళింది. దీనితో పాటు రాహుల్ సొంత గత చరిత్రను కూడా ఇప్పుడు పరిశీలిద్దాం. రాహుల్ గాంధీ వేదికపై మాట్లాడుతూ విదేశాంగ విధానాన్ని విదేశీ నేతలను హక్ చేసుకోవడంగా మార్చేశారని మాక్ చేశాడు. మోదీకి ఈ ఐడియా ఎక్కడ నుంచి వచ్చిందో నాకు తెలియదు అని అంటూ కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ను కౌగిలించుకున్నారు. దీక్షిత్ చమత్కారంగా మెలోనీ అనుకుని నన్ను హక్ చేసుకున్నావు కదా అని అడగగా రాహుల్ నేను ఇంకా ఆ స్టేజ్కి చేరుకోలేదు అని బదులిచ్చారు. ఈ మాటలు వెంటనే వైరల్ అయ్యాయి. బీజేపీ దీనికి తీవ్రంగా ఖండించింది. అసభ్యకరం, అనాగరికం అని అభివర్ణించింది. బీజేపీ ఎంపీ బసూరి స్వరాజ్ రాహుల్ను విఫలమైన స్టాండప్ కమెడియన్గా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. మరోవైపు కాంగ్రెస్ ముల్లా ప్రతినిధి షమా మహమ్మద్ రాహుల్ మెలోనీ పేరుని నేరుగా ప్రస్తావించలేదని సమర్థించుకున్నారు. ఈ వివాదం భారతదేశీయ రాజకీయాలకే పరిమితం కాలేదు. ఇటలీ ఎంబసీ ఆఫీస్ న్యూఢిల్లీ నుంచి ఆగస్టు 14న అధికారిక స్టేట్మెంట్ విడుదల చేసింది. రాహుల్ వ్యాఖ్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ భారతదేశీయ రాజకీయాలను ఇటలీ ప్రధానిని అవమానించడానికి వేడుకగా వాడుకోకూడదని స్పష్టం చేసింది. రాజకీయ చర్చకు స్వాగతం, కానీ మా ప్రధానిని అగౌరవపరచడం మాత్రం కాదు అని స్టేట్మెంట్లో పేర్కొంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే రాహుల్ గాంధీ నిజంగా హగ్గింగ్ ఈస్ నాట్ ఫారిన్ పాలసీ అని విమర్శించే స్థానంలో ఉన్నారా? ఎందుకంటే 2018లో పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ స్వయంగా లేచి మోదీని అనూహ్యంగా కౌగిలించుకున్నాడు. అప్పుడు కూడా ఇది పెద్ద దుమారం లేపింది. స్పీకర్ సుమిత్రా మహాజన్ స్వయంగా సభలో గౌరవప్రదమైన ప్రవర్తన ఉండాలి, ఆ హగ్గింగ్ నాకు నచ్చలేదు అని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి ఒకరు దీన్ని మున్నాబాయ్ తరహా జప్పీ పప్పీ అని మాక్ చేశారు. అంతేకాక భారత విదేశాంగ విధానంలో వ్యక్తిగత దౌత్యం అంటే పర్సనల్ డిప్లొమసీ కొత్తది కాదు. నెహ్రూ కాలం నుంచే ప్రపంచ నేతలతో సన్నిహిత సంబంధాలు, ఇందిరాగాంధీ కాలంలో నిక్సన్, రీగన్, నాజర్ వంటి నేతలతో వ్యక్తిగత స్థాయి భేటీలు, ఇవన్నీ చరిత్రలో నమోదైన విషయాలే. కాబట్టి హగ్గింగ్ డిప్లొమసీని మాక్ చేయడం కంటే ముందు తన సొంత పార్టీ చరిత్రను, తన సొంత గత చర్యలను రాహుల్ గాంధీ ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని విమర్శకులు అంటున్నారు. నిజం చెప్పాలంటే ప్రతిపక్ష నేత స్థాయిలో ఉన్న వ్యక్తి దేశీయ రాజకీయ విమర్శల కోసం మరో దేశపు ప్రధానిని లాగి తేవడం, పైగా తానే గతంలో చేసిన పనిని మర్చిపోయి విమర్శించడం, ఇది సబబైన రాజకీయ పద్ధతి కాదని చాలామంది భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ వర్గాలు దీన్ని బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ అని అంటున్నారు. మెలోనీ పేరు నేరుగా ప్రస్తావించలేదని, 2018 హగ్ పూర్తిగా వేరే సందర్భమని, మోదీ శైలిపై విమర్శ మాత్రమేనని వాదిస్తున్నారు. ఈ వివాదం రాబోయే రోజుల్లో పార్లమెంట్లో, మీడియాలో మరింత వేడెక్కే అవకాశం ఉంది. మీ అభిప్రాయం కమెంట్స్లో తెలియజేయండి. రాహుల్ గాంధీ తన సొంత గత చర్యను మర్చిపోయారా, లేక ఇది కేవలం రాజకీయ విమర్శేనా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు అరుణ్ జియో పల్స్.